కాలేజ్ వస్తుందో లేదని మంచి కాలేజ్ పెట్టుకుని ఈ సీట్ పోగొట్టుకున్నాను. మళ్ళీ ఇక్కడ మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అవ్వడం కూడా మేనేజ్మెంట్ నాకు చాలా సపోర్ట్ చేసింది. నాకు చేసి లాస్ట్ ఇయర్ నుంచి కూడా మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యాను. ఒక్క మెంబర్స్ కాలేజ్. ఎందుకంటే నాకు మా మదర్ కూడా ఇదే కాలేజ్ చదివి పాస్ అయ్యి నాకు ఈ కాలేజ్ అంటే చాలా ఇష్టం. అండ్ నేను స్టేజ్ మీద మాట్లాడడం కూడా ఇది ఫస్ట్ టైం. నాకు చాలా షైగా ఉంది. అలాగే నా సీట్ పోగొట్టుకున్న మేనేజ్మెంట్ సంజయ్ సార్ కానీ వర్మ సార్ కానీ చేసిన హెల్ప్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దమ్. అండ్ అంత కష్టపడి జాయిన్ అయ్యేందుకైనా సరే పాస్ అయ్యేటప్పటికి ఐ విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్. ఐ బిలీవ్ దట్. సో థ్యాంక్ఫుల్ టు యూ. తీసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసరికి లీగల్ టర్మ్లోకి జాయిన్ అయ్యాను ఈ సెకండ్ నుంచి. ఎప్పుడైతే మీరు ఇలా స్పీచ్ చెప్పగలరో అప్పుడే మీరు ఫేస్ చేయగలరు ఓన్లీ. మీరు ఓన్లీ స్టడీస్ అండ్ ఎంజాయ్మెంట్ కూడా చూసుకోవాలి. మీరు ఫస్ట్ ఇయర్స్లో వచ్చేసరికి ఎంజాయ్ చేస్తూనే స్టడీస్ ఉండాలి, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలరు. ఓన్లీ స్టడీస్ అంటే మీకు కూడా ప్రెషర్ ఎక్కువ అవుతుంది. మీరు ఎంత ఎంజాయ్ చేయగలిగితే మీరు అంత స్టడీ మీద ఫోకస్ చేయగలరు. మీరు ఇలాంటివి చూసుకోవాలి. మీ వర్క్ని అండ్ లైఫ్ని బ్యాలెన్స్ చేయలేకపోతే మీరు కంటిన్యూ అవ్వలేదు. ఎంజాయ్మెంట్ అలాగే ఎడ్యుకేషన్ రెండు సరే బ్యాలెన్స్డ్గా ఉండాలి. మీరు అది చూసుకోండి. అండ్ 5 years వచ్చేసరికి డైరెక్ట్ ఇంటర్ కోర్స్ నుంచి వస్తారు, ఇంటర్మీడియట్ నుంచి. సో వాళ్ళకి లైఫ్ టైం కోర్స్ లాగా. కాకపోతే 3 years వాళ్ళకి ఒక గ్రాడ్యుయేట్ ఆల్రెడీ వస్తారు. మీకు ఇది కాకపోతే ఇంకోటి ఉంటుంది. కాకపోతే మీరు లీగల్ ప్రొఫెషన్లోకి వచ్చాక మీరు ఇందులోకి డిసైడ్ అయిపోతారు. మీరు ఒక లీగల్ టర్మ్లోకి వెళ్ళగానే మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. మీరు దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి. తీసుకోండి మెసేజ్. థ్యాంక్ యూ. నేను చెప్పాల్సిన ముఖ్యంగా జూనియర్స్ ఫ్రెషర్స్ 1/5, 1/3 వాళ్ళకి మీరు రెగ్యులర్గా కాలేజ్ చేయండి. క్లాసులు జరగకపోతే బలవంతంగా తెలుసుకోండి. మా అక్కడ జరగకే ఫ్యాకల్టీ వచ్చారు. 5 classes 3 classes 2 classes జరిగాయి. మేము అంతే కాలేజీ రాలేదు, అటెండెన్స్ కూడా సరిగ్గా బాగాలేదు. చాలా చెప్పారు, సో మీరే చెప్పారు. దీనివల్ల మీరు కాలేజీకి రాలేదు, లైఫ్ స్పెండ్ చేయలేదు, స్టడీ నేర్చుకోవాలి. లైఫ్ కూడా ఎంజాయ్ చేయండి, అలాగే స్టడీస్ కూడా చూసుకోండి. ఒకటే చెప్తున్నాం, ఏదైనా కాకపోతే సార్ చెప్పండి. మేమైతే థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. అండ్ లా అనేది ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక డాక్టర్ అంటే ఆ డాక్టర్ సబ్జెక్ట్ తెలియాలి, అలా ఉంటుంది. ఇది లా అనేది అలా కాదు, అన్ని నిలుచుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఇగ్నరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇస్ ఎక్స్క్యూజబుల్, ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్ అంటారు. నాకు లా తెలియదంటే అవ్వదు, అంతే కదా. అందరూ నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్. సో ఐ జాయిన్ ఇన్ లా. Hope all the best for the seniors, and we are also trying to come regular to the classes. Faculty also are supporting us very well, and we have got very good faculty. Banu ma'am, JP sir, and Vasanta ma'am, Alapati sir. Mainly he used to give very good suggestions to us. Alapati sir మంచి కేసెస్, మంచి కాన్స్టిట్యూషన్ అవన్నీ మాకు తెలియదండి. ఇప్పుడు when we are regular to the classes only we can know all these things, and they are giving very good knowledge to us. అందరూ రెగ్యులర్గా వస్తే we can also learn better. Thank you. సీట్ వచ్చి జాయిన్ అయ్యాను, కాకపోతే నాకు తెలియకుండా స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ సార్. ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ మై మైండ్. సార్ ఒక కత్తిని
బాగా తుప్పుపట్టిన కత్తిని దాన్ని నూరితేనే అది షార్ప్గా తయారవుతుంది. ఎస్, దానికి నొప్పి కలిగిన, అది బాధపడినా, ఈవెన్ ఒక సెల్ఫ్ అయినా ఒక కత్తి అయినా సరే దానికి నొప్పి కలిగిన తర్వాతే ఒక షేప్ వస్తుంది, ఒక షార్ప్నెస్ వస్తుంది. మనం ఈవెంట్స్ చేయాలి, సెమినార్స్ కండక్ట్ చేయాలి, సార్ చెప్పినట్లు అన్నింటిలో మనం పార్టిసిపేట్ చేయాలి. అప్పుడే మనం చాలా షార్ప్గా జరుగుతాం. సార్ మీరు సారీ సార్ ఒక చెప్తున్నా. ఇప్పుడు నేను మీ స్పీచ్కి ఒక లేచి స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు, అది మీ స్పీచ్ వల్ల సార్. ఇది స్పీచ్ ఆగిపోకూడదు. డెఫినెట్లీ బై ద డూయింగ్ ప్రతి ఒక్క పార్టిసిపేషన్ అండ్ చేయడంలోని సాధించడం కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మీకు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ. To the honorable dignitaries on the dais, and secondly, good morning everyone. This is a great day and enthusiasm. Today నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే యాజ్ ఏ 4th year స్టూడెంట్ మా సీనియర్స్కి ఫస్ట్గా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ 5 years కూడా ఒక జర్నీ అనేది చాలా మెమరబుల్ జర్నీ వాళ్ళతో. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సీనియర్స్ మాకు ఎంతో హెల్ప్ చేశారు. కృష్ణని కానివ్వండి, సోను అక్క, ఇంకా చాలా మంది మాకు రికార్డ్స్ ఎలా రాయాలి అండ్ కాలేజ్లో ఎలా సీనియర్స్ ఎలా మెయింటైన్ చేయాలి రిలేషన్షిప్ అని. మేము ఆ డేస్ అనేవి మర్చిపోలేము. ఇది ఎండ్ ఆఫ్ ద డే అనుకోవచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ సీనియర్ ఇది స్టార్టింగ్ డే. ఇక్కడి నుంచి మీ యొక్క పొజిషన్ అనేది హైకోర్టు, సుప్రీంకోర్టు అని ఈ విధంగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అనదర్ పాయింట్ ఈస్ మా జూనియర్స్ నేను ఏం చెప్పాలంటే ఫస్ట్లీ మీరు అందరూ కూడా కాలేజ్కి రెగ్యులర్గా రావాలి. అండ్ మోర్ ఓవర్ we want to maintain relationship with seniors and your fraternity also. సో మన ఫ్యాకల్టీస్ అందరూ కూడా మన కోసం ఎంతో స్ట్రాంగ్గా ఇప్పుడు సిస్టమేటిక్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఫస్ట్లీ ఏంటంటే మన లైబ్రరీని చాలా మంది తక్కువగా యూజ్ చేస్తున్నారు. సో లైబ్రరీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా యూజ్ చేయండి. మనకి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా కాలేజ్ లైబ్రరీలో దొరుకుతుంది. అంతేకాకుండా మన సంజయ్ సార్ కూడా ప్రతి మ్యాటర్ ఈవెన్ అసలు రాత్రి పగలని లేకుండా ప్రతి ఒక్క విషయం కూడా మనకి షేర్ చేస్తున్నారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ సంజయ్ సార్ అండ్ ఆల్సో అవర్ బలరాం సార్ కూడా. సార్ మనకి ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా ఎంకరేజింగ్గా మోటివేట్ చేస్తున్నారు. మన మూడ్ కోట్ విషయంలో కానివ్వండి ఆర్ ఈవెన్ ఏదైనా ఫేస్ చేయకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా సార్ ఎంతో మోటివేషన్ చేస్తున్నారు. అలాగే మన ఫ్యాకల్టీ వసంత రాజేంద్ర సార్ అండ్ సుబ్రత్ సార్ అండ్ భాను మేడం, జేపీ సార్, ఎస్పెషలీ జేపీ సార్ ఈజ్ ఆసమ్ టీచర్ యాజ్ మై ఆన్సర్స్. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే ఒక టీచర్ అనేది ఒక విద్యార్థిని మార్చే ఒక రూపకర్త. ఎందుకంటే మేము ఒక రాయి కాలేజ్లోకి వచ్చాం, బట్ మీ యొక్క టీచింగ్ స్కిల్స్తో మమ్మల్ని ఒక శిల్పంగా మార్చి ఈ కాలేజ్ నుంచి బయటకు పంపిస్తున్నాను. మీకు నిజంగా థ్యాంక్ యూ చెప్తున్నాం. తర్వాత చీఫ్ గెస్ట్ సార్ కూడా మేము చాలా చెప్తున్నాం. మేము కూడా సార్ మీతో పాటు సుప్రీంకోర్టుతో జడ్జి గారి ముందు రిప్రజెంట్ చేసే విధంగా కూడా మేము ఎదగాలని, మీతో పాటు సెల్ఫీ తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. అండ్ అకాడమిక్ డైరెక్టర్ అండ్ ఫెలోషిప్ అండ్ డిగ్నరీస్ అందరికీ కూడా ఈ ఆపర్చునిటీ థ్యాంక్స్ ఫర్. లైబ్రరీకి వెళ్ళండి, బుక్స్ చదవండి. బుక్స్లో అర్థం కాలేదు అంటే మీకు టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ యూజ్ చేసుకోండి. ఏఐ ఉంది, లేదు రోజు సుప్రీంకోర్టు వెబ్సైట్కి వెళ్ళండి, ఒక కేసు చూడండి, ఏం జరిగింది, ఆ కేసులో ఏం జరిగింది. నాకు సంజయ్ సార్ చెప్పినట్టు లీగల్ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. నన్ను అడిగితే మాత్రం నేను అదే చెప్తా, లీగల్ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ బిల్డింగ్ అప్ లీగల్ సెంటెన్సెస్. మీరు రేపు కోర్టుకి వెళ్ళి యువర్ ఆనర్ ఈయన ఖచ్చితంగా పొడి చేశాడు అంటే జడ్జి మిమ్మల్ని ఎలా చూస్తారు చెప్పండి, మీరే చెప్పండి. మీరు ఫస్ట్ నుంచి కూడా అదే నేర్చుకోవాలండి. క్లాస్కి వెళ్ళి మీ ఫోకస్ అంతా కూడా మీరు ఏం నేర్చుకుంటున్నారో దాని మీద ఉండాలి, అంతకు మించి వేరే దేని మీద ఉండదు. రోజు చదివేస్తే అయిపోదండి, నేర్చుకోవాలి, ఇంటర్ప్రిటేట్ చేయాలి. ప్రతి సెంటెన్స్, ప్రతి వర్డ్ మీరు అన్నీ కాన్షియస్గా చదవాలండి. నేనైతే అదే అడ్వైస్ ఇస్తాను మీకు. నేను ఈ 5 yearsలో నేను ఏం నేర్చుకోలేదు అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గిల్టీ ఫర్ దట్. అండ్ ఇందాక బలరాం సార్ చెప్పినట్టు సార్ ఐఎమ్ వెరీ సారీ మై క్లాస్మేట్స్ మా వాళ్ళు ఎవరు రాలేదు. అండ్ మీకు ఈ కాలేజ్లో నేర్చుకున్నదే మీ జీవితం కాదండి. మీరు ఇక్కడ నేర్చుకున్నది మీరు బయటకు వెళ్ళి ప్రాక్టికల్గా చేసింది. మీరేం చేస్తారంటే ఫస్ట్ నుంచి కూడా మీరు డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, మీ కేసులోస్ ఎలా ఉంటాయి, మొత్తం ఎలా రాయాలి, అన్నీ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మీరు సెంటెన్స్ ఎలా బిల్డ్ చేయాలి, వర్డ్ మీనింగ్ ఏంటి, అన్నీ మొత్తం మీకు క్లియర్ ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చి ఉండాలండి. లేదంటే ఫస్ట్ జనరేషన్ లాయర్గా మీరు కనుక బయటికి వెళ్తే చాలా స్ట్రగుల్ అవుతారండి. నేను ఇప్పుడు కోర్టుకి వెళ్ళి అర్థం చేశాను కాబట్టి చెప్తున్నాను, చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతారండి మీరు. ఎందుకంటే
ఫస్ట్ జనరేషన్ లాయర్స్ కాకుండా వాళ్ళ ఫాదర్స్ కానీ లేదంటే వాళ్ళ పెద్దవాళ్ళు కానీ ఎవరైతే లాయర్స్ ఉన్నారో సీనియర్స్, వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఆడుబాటు కేసులు తీసుకుంటారో అయిపోతుంది. అదే మీరు ఇక్కడ గ్రాడ్యుయేట్ అయ్యి ఫస్ట్ జనరేషన్ లాయర్గా మీరు కోర్టులోకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే మీరు అందరి చుట్టూ దిక్కులు చూస్తూ కూర్చోవలసి వస్తుంది తప్ప మీకు నేర్చుకునేది ఏమో. కాబట్టి మీరు ఇక్కడే ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకుని మీరు 50 ఇయర్కి వచ్చాక ఎలా ఉండాలంటే మన ఫ్యాకల్టీకి మీరు సజెషన్స్ ఇచ్చేలాగా, వాళ్ళ దగ్గర నుంచి మీరు సజెషన్స్ తీసుకునేలాగా, మీరు వాళ్ళకి చెప్పేలాగా, వాళ్ళ దగ్గర మీరు ఈక్వల్గా ఉండేలాగా అలా ఉండాలి. అంటే వాళ్ళని తప్పు చేయమని కాదు, కానీ వాళ్ళతో ఆన్ పార్ విత్ దేర్ నాలెడ్జ్ వాళ్ళతో సమానంగా ఉండాలండి. అలా ప్రతి ఒక్కరు నేర్చుకుని వెళ్ళాలని నేను కోరుకుంటాను. అదొకటే నేను చెప్తానండి. అండ్ ప్రతి ఒక్కరితో, ప్రతి ఒక్క క్లాస్మేట్తో, ప్రతి ఒక్క సీనియర్తో, ప్రతి ఒక్క ఫ్యాకల్టీతో హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. మేము అలా చేయలేదు కాబట్టి ఈరోజు ఇలా సగం మంది వచ్చారు, సార్ అలా మమ్మల్ని అన్నారు, ఐఎమ్ సారీ ఫర్ దట్. అండ్ లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే నేర్చుకునేది పూర్తిగా నేర్చుకోండి. చాలా మంది చెప్పుకుంటారు లా ప్రొఫెషన్ అంటే చాలా ఈజీగా ఉంటుందిరా, ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ చదువుకొచ్చాను. అలా ఉండదండి. మీరు నేర్చుకున్నది మీరు అప్లై చేసే టైంకి వచ్చేసరికి మీరు మాస్టర్ అయిపోయి ఉండాలి అందులో. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఐ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. బాయ్. ఇన్స్టిట్యూషన్గా లా కోర్సుని ప్రాసిక్యూట్ చేయడంలో, లాని స్టడీ చేయడంలో, అట్లానే ప్రాక్టికల్ ట్రైనింగ్ కాంపోనెంట్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తూ స్టూడెంట్స్కి యాజ్ పార్ట్ ఆఫ్ ది స్టడీస్ ఈ ప్రొఫెషనల్ నాలెడ్జ్ని ఎక్విప్ చేయడంలో కానీ, ఇంకల్కేట్ చేయడంలో కానీ మంచి రిపోర్టు లా కళాశాలకు ఉంది. ప్రాక్టికల్ ట్రైనింగ్ కాంపోనెంట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అడాప్ట్ చేసిన సందర్భంలో మొట్టమొదటి నుంచి డే 1 నుంచి కూడా ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ కాంపోనెంట్స్ని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తూ స్టూడెంట్స్కి మరి లా కంప్లీట్ చేసుకుని బయటకు వెంటనే ముఖ్యంగా జేసీజే ఎగ్జామినేషన్స్లో ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్లోనే మ్యాజిస్ట్రేట్స్గా సెలెక్ట్ అయినటువంటి అనేక మంది విద్యార్థులు మన రాజీవ్ గాంధీ లా కళాశాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్గా వర్క్ చేస్తూ డిఫరెంట్ కెపాసిటీస్లో ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఫ్యాకల్టీగా వర్క్ చేసి మరి సుప్రీంకోర్టు, హైకోర్టులో ప్రాక్టీసెస్ చేస్తున్నటువంటి మిత్రులు, అదేవిధంగా మరి గవర్నమెంట్ సెక్టార్లో బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది విద్యార్థులు కూడా ఉన్నారని చెప్పడానికి మనం గర్వపడవలసిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్యాకల్టీ, అప్పుడున్న ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీ కొంతమంది ప్రజెంట్ అంటే వారు రిటైర్ కావచ్చు, లేకపోతే వేరే వివిధ ప్రాంతాలకు వెళ్ళడం కావచ్చు. అయితే ఫ్యాకల్టీ ఇంకా కొంతమంది ఫ్యాకల్టీని మనం ఎక్విప్ చేసుకుని ఈ ఇన్స్టిట్యూషన్కి పూర్వ చరిత్ర ఏదైతే ఉందో దాన్ని మరలా స్ట్రెంగ్థన్ చేసుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా లా కళాశాలలో ఒక మంచి లైబ్రరీ ఉంది. లైబ్రరీలో కూడా మనకి ఈ లా సబ్జెక్ట్స్కి సంబంధించిన వాల్యూమ్స్తో పాటు జర్నల్స్ ఇవి కూడా ఆల్ ఇండియా రిపోర్టర్ కానీ, సుప్రీంకోర్టు ఎస్సీసీ కానీ, ఎస్సీసీ కానీ ఇట్లాంటి జర్నల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఏదైనా అప్డేటెడ్ వెర్షన్స్, అప్డేటెడ్ వాల్యూమ్స్ కానీ లేకపోతే జర్నల్స్ కానీ లేకపోతే మీకు ఎప్పటికప్పుడు ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ లా ఏవైతే న్యూ లెజిస్లేషన్స్ కానీ, న్యూ డైమెన్షన్స్ కానీ, లేకపోతే న్యూ అమెండ్మెంట్స్ టు ది కాన్స్టిట్యూషన్ ఇట్లాంటివి వచ్చినప్పుడు వాటికి సంబంధించిన బుక్స్ కానీ, వాల్యూమ్స్ కానీ, లేదా జర్నల్స్ కానీ ఏదైనా అవైలబిలిటీ లేకపోతే వాటిని ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ దృష్టికి కానీ, డైరెక్టర్ దృష్టికి కానీ
తీసుకొచ్చి వాటిని కూడా లైబ్రరీలో పెట్టమని మీరు రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే లైబ్రరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ అప్డేటెడ్ లైబ్రరీ ఫెసిలిటీ మనకు అందుబాటులో ఉంటుంది. అంటే ముందుగా విద్యార్థులు కూడా ఆసక్తి ఉండాలి. మనం ఎప్పటికప్పుడు అప్డేటెడ్ నాలెడ్జ్ని మనం ఎక్విప్ చేసుకోవాలి, మనం అడాప్ట్ చేసుకోవాలి అని చెప్పి. ఎందుకంటే లా అనేది ప్రొఫెషనల్ కోర్సు కాబట్టి దీనికి మనకి సైన్స్ కోర్సెస్, ఇంజనీరింగ్ కోర్సెస్కి ఎట్లా అయితే ల్యాబ్స్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ లా కాలేజీకి లైబ్రరీ కాంపోనెంట్ అనేది అంత ఇంపార్టెంట్. కాబట్టి క్లాస్ రూమ్లో ఏదైతే మనం నేర్చుకుంటామో దాన్ని మరలా అనలైజ్ చేసుకోవడానికి, దానికి కేస్ లాస్ని మనం ఎగ్జామిన్ చేసుకోవడానికి, రివ్యూ చేసుకోవడానికి ఈ కేస్ లాస్ చాలా ముఖ్యం. కాబట్టి లా ప్రొఫెషన్లో కేస్ లాస్ ఉండేటటువంటి ఇంపార్టెన్స్ కానీ, ఎందుకంటే దే ఆర్ ది ప్రిసిడెంట్స్. కాబట్టి చట్టాలు ఒక రకంగా ఉంటాయి, లీగల్ ప్రిన్సిపల్స్ ఒక విధంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ లేదా కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్స్ ఇవి వచ్చినప్పుడు న్యూ ఇంటర్ప్రిటేషన్స్ కూడా ఉంటుంటాయి. కాబట్టి మ్యాండేటరీ లీగల్ ప్రిన్సిపల్స్, లెజిస్లేషన్స్, వాటికి సంబంధించిన ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎప్పటికప్పుడు న్యూ ఇంటర్ప్రిటేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ నాలెడ్జ్ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమైనా సరే కేస్ లాస్ కానీ, అమెండ్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా అప్డేటెడ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దీన్ని మనం లైబ్రరీ ద్వారా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రాక్టికల్ ట్రైనింగ్ కాంపోనెంట్స్ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటే లీగల్ ప్రొఫెషన్ అనేది ఇది ఏ ప్రొఫెషన్కి కూడా తక్కువ కాదు. ఇవాళ ప్రభాకర్ గారు చెప్తారు, సుప్రీంకోర్టు పరిధిలో అసలు లీగల్ ప్రొఫెషను హైకోర్ట్స్లో కానీ, సుప్రీంకోర్టులో కానీ దీనికి ఉండేటటువంటి వాల్యూ కానీ, దీనికి ఉండేటటువంటి సిగ్నిఫికెన్స్ కానీ మరే ప్రొఫెషన్కి లేదు. సో అట్లాంటి నోబెల్ ప్రొఫెషన్. కాబట్టి ఎవరైతే మరి ఈ ఎల్ఎల్బిని సెలెక్ట్ చేసుకుని మరి ఈ లీగల్ కోర్సు ఏదైతే చేస్తున్నారో, ఈ ప్రొఫెషనల్ కోర్సుని స్టడీ చేస్తున్నారో వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. లా కళాశాలలో చదువుతున్నటువంటి ఫ్రెష్గా అడ్మిషన్ తీసుకున్నటువంటి విద్యార్థులు అట్లనే ఇక్కడ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకునే